సరే, ఇప్పుడు ఓన్ కాలేజ్ పెట్టుకోకుండా మీరు ఎందుకు అదర్ యూనివర్సిటీస్తో కానివ్వండి లేదా అటానమస్ కాలేజెస్తో కానివ్వండి మీరు కొలాబరేషన్ ఎందుకు చేసుకున్నారు? ఒకప్పుడు మేము జనరల్ BA కోర్సెస్తోనే 2017, 18 ఈ టైమ్స్లో ఆల్మోస్ట్ 2022 వరకు కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చే ముందు వరకు మనం ఈ ప్రోగ్రామ్కి సంబంధించి బయట సెపరేట్ కాలేజీకి సంబంధించే విధానంలోనే మనం నడపడం జరిగింది. కానీ ఈ ప్రాసెస్లో మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్సు, పిల్లల యొక్క సైకాలజీ, దాని రిజల్ట్స్ ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని పిల్లలకి ఏం మిస్ అవుతున్నాయి, పిల్లలకి 3 ఇయర్స్లో ఎంత కాంక్రీట్గా ఈ స్ట్రక్చర్ని ప్లాన్ చేయాలి అనే విధానంలో గవర్నమెంట్ దగ్గరికి మేము 2017 నుంచి చేస్తున్న ఆ ఎఫర్ట్స్ని గమనించి గవర్నమెంట్స్, యూనివర్సిటీస్ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఎలా చేస్తే ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనే డిస్కషన్స్లో భాగంగా వీ హ్యావ్ డిజైన్డ్ ఏ సెపరేట్ ప్రోగ్రామ్ ఫర్ ఈ సివిల్ సర్వీసెస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ BA పబ్లిక్ పాలసీ, MA పబ్లిక్ పాలసీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేసి ముందుకు తీసుకొచ్చాం. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇది ఓన్లీ యూనివర్సిటీస్లోనూ అటానమస్ కాలేజెస్లోనే దొరుకుతుంది ఈ కోర్స్. ఎందుకంటే ఒక కొత్త కరికులము స్పెసిఫిక్ గోల్తో వస్తుంది కాబట్టి ఇది ఓన్లీ అటానమస్ బాడీస్ ఉన్న ఆర్గనైజేషన్స్లోనే ఇది పాసిబుల్. సో అక్కడ మనం రన్ చేయాలి కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం ఓన్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక యూనివర్సిటీ పెట్టలేం కదా. కాబట్టి గవర్నమెంట్స్ సపోర్ట్ తీసుకొని యూనివర్సిటీ, ఒక స్టేట్ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి అక్రాస్ ది కంట్రీ వేరియస్ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడి నుంచి అయితే బెటర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో అక్కడక్కడి నుంచి ఆ ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ సివిల్ సర్వీసెస్ ఈ ప్రోగ్రామే కాదు, పిల్లలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, అలాగే అదర్ యాక్టివిటీస్ సపోర్ట్. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం క్లాస్ రూమ్స్ అనే కాదు, లైబ్రరీ కావచ్చు, రీడింగ్ హాల్స్ కావచ్చు, అలాగే మనకి స్పోర్ట్స్, NCC, NSS ఇలాంటి ఫెసిలిటీస్ కావచ్చు. పిల్లలకి స్కిల్స్కి డెవలప్ చేసుకోవడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు స్కిల్ డెవలప్ చేసుకోవడానికి వేరియస్ రిసోర్స్ పర్సన్స్ని, అలాగే ఎక్స్పర్ట్స్ని మీట్ అవ్వడానికి ఉపయోగపడే సెమినార్స్ అనే కాన్సెప్ట్ కావచ్చు, నేషనల్ సెమినార్స్ కండక్ట్ చేసే ఫెసిలిటీస్, ఆ ఎక్స్పోజర్ అన్నీ కూడా పిల్లలకి కావాలి అంటే ఇది కేవలం ఒక ప్రైవేట్ కాలేజ్లో ఒక చిన్న బిల్డింగ్లో పర్మిషన్ తీసుకొని చేయడం చాలా ఈజీ. కానీ ఈ ప్రోగ్రామ్ దొరకదు, ఇంత ఎక్స్పోజర్ పిల్లలకి దొరకదు. సో ఇన్ని ఫెసిలిటీస్ పిల్లలకి తక్కువ ఫీజులో అందించాలి అంటే యూనివర్సిటీ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ అందిస్తే బాగుంటుందని మేము యూనివర్సిటీస్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. అలాగే ఇండియాలోనే అతి తక్కువ ఫీజుతో ఈ ప్రోగ్రామ్, ఈ పబ్లిక్ పాలసీ అనే ప్రోగ్రామ్ నాగార్జున యూనివర్సిటీలో హాస్టల్, అలాగే ఎడిషనల్ ఫీజ్ అన్నీ కలిపి, బుక్స్, మెటీరియల్స్ అన్నీ కలిపి 1,50,000లోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంత కాంక్రీట్ ప్రోగ్రాము సెపరేట్గా ఒక కాలేజ్ పెట్టేసి అన్నీ మేమే చెప్తాం అని చెప్పడం అనేది సాధ్యం కాదు. సో పాసిబుల్ కాదు. జనరల్ BA కోర్సెస్తో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అన్ని ఆపర్చునిటీస్ ఉండవు. పిల్లలకి ఓన్లీ కోచింగ్ మీద, కేవలం కోచింగ్ తీసుకునే మీరు ముందుకెళ్ళిపోండి, ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుందని పిల్లలకి ఫాల్స్ ప్రామిసెస్ మనం చేయకూడదు. ఒక గ్రాడ్యుయేషన్ ఇస్తున్నామంటే ఆ గ్రాడ్యుయేషన్లో మనం ఇంటిగ్రేటెడ్గా సివిల్ సర్వీసెస్ ఆపర్చునిటీసు, అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఆ గ్రాడ్యుయేషన్కి ఒక శాంక్టిటీ ఉండేటట్టు, ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని పిల్లలకి కెరియర్ ఆపర్చునిటీస్ ఉండేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. అలా చేస్తేనే ఈ కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, పిల్లలకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని మేము ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో అలాగే యూనివర్సిటీస్లో పెట్టడం జరిగింది. బట్ వీ హ్యావ్ లిమిటెడ్ సీట్స్ అనమాట. వీ హ్యావ్ ఓన్లీ 60+60 2 బ్యాచెస్ మాత్రమే ఈ BA పబ్లిక్ పాలసీకి అందుబాటులో ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. Like and subscribe Eagle Media Works.